అంశం. పిల్లలు కొంచెం జాగ్రత్తమా, సైలెన్స్. మాట్లాడదు ఎవరు పిల్లలు. రోజు మాట్లాడుతున్న అంశం దేవుని కుటుంబంలో సీమసారులు. దేవుని కుటుంబంలో సీమసారులు. సీమసారులు అనగానే మనకు తెలిసిన పదమే రాశాను అక్కడ. సీమసారులు అనగానే కానీ ఎన్నో కళ్ళ కన్నా కన్న తండ్రి తన కుటుంబం కొరకు కష్టపడి ఇష్టపడి వేల రూపాయలు వెచ్చించి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తన కుటుంబ సత్యులకు ఉండటం కొరకు ఈ లోకంలో ఒక గృహాన్ని కట్టుకోవడం మనందరికీ తెలుసు. కట్టుకుంటే ఈ గృహం ఎలా ఉంటుందంటే ఆయన ఆలోచనలో ఉన్నటువంటి రూపాన్ని ఇంజనీర్ ద్వారా పేపర్ మీద పెట్టి ఉన్న స్థలాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇలా కట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఫీచర్ని గ్రహించి తెలియకపోయినా అందంగా సుందరంగా గృహాన్ని కట్టుకోవటం మనకు తెలుసు. అదే అపార్ట్మెంట్లుగా డూప్లెక్స్లుగా వెళ్ళాలిగా అలా కనబడుతున్నది. బాగా వినాలి. మరి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఎన్నో అంశాలు మనం ప్రేమించి తీసుకుంటున్నారు. వారి కొరకు కానుకరిస్తున్నాం. కట్టుకున్నటువంటి ఆ ఇల్లు అంత అసాధారణంగా జరిగింది కాదు. ఎంతో వేల ప్రయాసకు ఓడిస్తే అది జరిగింది. ఒక ఇంజనీరు ల్యాండ్ స్కైల్ చేస్తాడు. అంటే ల్యాండ్ని పరిశీలించి ల్యాబ్లో మట్టిని పరిశీలించిన తర్వాత ఇంత లోతులో నుంచి తీసుకుంటే పిల్లలు నువ్వు కట్టుకున్న ఇల్లు బాగుంటుంది అని ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం స్కెచ్ గీస్తారు. ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించడానికి ఒక మేస్త్రిని ఎన్నుకుంటారు. ఆ మేస్త్రి కూడా నువ్వు అనుకున్న సమయంలో ఇస్తాను అన్న ఆలోచనతో బాండ్ రాసుకొని పని ప్రారంభించడం దొరుకుతుంది. ఎంతో మంది కష్టపడితే అది వస్తుంది. తను కలిగిన కుటుంబం సేఫ్గా ఉండాలి అని 10 కాలాల పాటు భూమి మీద తన కుటుంబం గొప్పగా ఉండాలి అన్నది ఆ ఆలోచన. ఇల్లు అయిపోయింది. పేట రంగంలోకి దిగాడు. అనుకున్న డిజైన్, ఆయన చూపించిన డిజైన్ ఆయనతో వేయటం, సుందరంగా ముస్తాబ్ అవటం, ఎంతో రంగరంగ వైభవంగా గృహప్రవేశ ఆహ్వాన పత్రికలు పంచడం, అనేక మందిని పిలుచుకోవటం జరిగిపోతుంటుంది. జరిగిపోయింది. కొద్ది కాలం పోయిన తర్వాత ఆ ఇంటిని అబ్జర్వేషన్ చేయగలిగితే ఆ ఇంటి కట్టడంలో సీమసారం లాంటి నెర్రెలు కనపడతాయి. బాగా వినాలి. మరి సీమసారం లాంటి ఆ నెర్రెలు ఎలా వచ్చాయి? కట్టే విధానంలో తేడా జరిగిందా? ల్యాండ్లో తేడా జరిగిందా? ఇసుకలో తేడా జరిగిందా? సిమెంట్లో తేడా జరిగిందా? అన్ని వరుసనే వాడిగా యజమాని తీసిన పునాది దగ్గర నుంచి కట్టబడి వరకు, ఎలక్ట్రికల్ పనుల నుంచి పెయింట్ సిస్టమ్ వరకు తను అన్ని అనుకున్న విధానంలో జరిగినప్పుడు ఆ ఇంటికి ఆ నెలలు ఎలా వచ్చాయి? ఇప్పుడు పిలిచి కానీ ల్యాబ్కు పంపించినటువంటి ఆ రిపోర్ట్ చేసిన వాటిని తిట్టాలా? లేదా కట్టిన కట్టుబడిలో మేస్త్రి తప్పు చేసిన మేస్త్రి మీద నిందయ్యాలా? ఇసుక కాంట్రాక్ట్ పద్ధతిలో చేర్చబడిన విధానంలో ఏమన్నా తేడా జరిగిందని వాడిని అనాలా? లేదా ఎవరిని అనాలి? ఎవరిని అనగా యజమాని చెప్పాలి. మరి మీరు కాబట్టి ఊహకందని ప్రశ్న, ఊహించలేని ప్రశ్న, ఎదురవుతున్న ప్రశ్న, ఆన్సర్ లేని విధానం. ఎవరి మీద వేయగలరు నింద? ఎవరి మీద వేస్తే ఎవరు ఒప్పుకుంటారు? అన్ని దగ్గరుండి చూసుకున్నాం. అన్ని దగ్గరుండి జరిగాయి. ఇంత దగ్గర ఉన్న ఆ సీమ సార లాంటి నెర్రలు ఆ ఇంటికి ఎలా వచ్చాయి అన్నది ఆ యజమానుడు కూడా తెలియదు. దేవుడే చెప్పాలి. అందుకేనండి బైబిల్ చాలా గొప్పది. ఎలా వచ్చాయి చూడరా? ఎవరి మీద వేస్తావు నింద? ఎవరి మీద వేయలేవు. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 500 రూపాయలు ఇచ్చి ఒక మేస్త్రిని పిలిపించుకొని ఆ నెర్రసాలలో మళ్ళా సిమెంట్ పూసుకొని ఆ మచ్చలకి మరలా పెయింటర్ వేసుకొని మళ్ళా వేసుకుంటారు. ఆ బాధ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంత కష్టపడి కట్టుకున్న ఇంటిలో ఇలాంటి చీమ సార్లు ఎలా వచ్చాయి?
ఎవరైనా చెప్పాలి, ప్రపంచవ్యాప్తంగా చెప్పాలి. ఆన్సర్ లేదు. కానీ బైబిల్ కనుక వచ్చేసరికి మాత్రం ప్రతిదీ ప్రశ్నే. బైబిల్ కనుక వచ్చేసరికి ప్రతిదీ ప్రశ్నగానే మాట్లాడతాడు. భూలోకంలో కంటి ముందు ఇన్ని ప్రశ్నలు కనబడుతుంటే పరలోకమైన తండ్రి కుటుంబానికి జరిగిన మచ్చలు ఎందుకు మనిషి ఆలోచించలేకపోతున్నాడు? నువ్వు కట్టుకున్న ఇల్లే సీమ సార్లు వస్తే ఎవరి మీద నిందేలో తెలియక నువ్వే పుచ్చుకుంటున్నావే. మరి దేవుడు ఉద్దేశంలో ప్రశ్న వస్తే ఎవరినంటావు? ఎవరిని అనాలి? నువ్వే ఆలోచించాలి. కనుకనే దేవుడు పౌలు గారి చేత కొరింథీ సంఘానికి రెండవసారి ఉత్తరాన్ని రాస్తే ఒక అద్భుతమైన మాట రాయించిన క్రైస్తవ బుద్ధి ప్రపంచానికి అర్థం కాలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం లాస్ట్ లైన్. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కావు. తంత్రం అంటే నువ్వు వేసే మంత్రం కాదు. నీకు మంత్రాలు ఎక్కువ అలవాటు కంటే తంత్రాన్ని మర్చిపోయావు. మంత్రం కంటే పవర్ తంత్రం. సాతాను తంత్రములు మీరు ఎరగని వారు కాదు. మీరు అంటే అన్ని కాదు, క్రైస్తవులు. క్రైస్తవుడికి తెలియదు అంటే తెలుసు అంటున్నాడు. ఎంత నమ్మకమో దేవుడికి మన మీద. సాతాను తంత్రములు మీరు ఎరగని వారు కాదు అంటే ప్రారంభ కాలంలోనే ఏబేలు హత్య జరిగితే ప్రపంచం నివ్వెరపోవాలి తప్ప ఆలోచించకపోయింది అలాంటి తల్లి అమ్మమ్మ. మరలా కుమారుని కలిసరికి వెళ్ళిపోయింది. దేవుడి దయ వల్ల మళ్ళా నాకు ఒక దేవుడు కుమారుని ఇచ్చాడు. తొలివాడు ఎలా పోయాడు? ఒకే కుటుంబము, ఇద్దరే పిల్లలు, నలుగురుగా ఉంటున్న వాళ్ళు. ఇలాంటి ద్వేషాలు ఎలా రగిలాయి? ఎవరు రగిలించారు? ఎవరికి తెలియదు. ఆన్సర్ ఉంటే కదా. కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న మార్పు ఈ రోజు మనం అర్థం చేసుకుంటే బాగుంటుందరా. ఇది అర్థం చేసుకోకపోయేసరికి ప్రతి మాట అపార్థంగా వెళ్ళిపోయింది. ప్రతి మాట అపార్థంగా తీసుకుంటున్నాడు. ప్రతి మాట అపార్థం తీసుకోవటం వాడికి అలవాటైంది కనుకనే అర్థవంతమైన దేవుని మాట ఈ రోజున కుటుంబాలకు చాలకపోయేసరికి ఎన్నో కుటుంబ రోజులు నేలకూలిపోతున్నాయి. మీరు చూడగలిగితే పేపర్లో కానీ, మల్టీ మీడియాలో కానీ, టీవీలో కానీ, ఎక్కడ చూసినా, ప్రింటింగ్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ఘోష. ఎక్కడ జరుగుతుందో తప్పు ఎక్కడ జరుగుతుంది. సాతాను తంత్రములు మీరు ఎరగని వారు మీకు తెలుసు. తెలుసని ఉండాలి. చర్చకు వస్తావు, ఏ విధంగా సాతాను కొడుతున్నాడో తెలియదు, ఎలా వస్తున్నాడో తెలియదు, వాడు ఎలా అంటుకట్టాడో తెలియదు, ఏ ఉద్దేశం వాడిని పాతికటాడో తెలియదు. ఇవన్నీ తెలియదు. దేవుడి గురించి తెలుసు ఉన్న భ్రమలో క్రైస్తవ్యం ఉందే తప్ప ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ డబ్బులు లేకుండా పోతుంది అంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎందుకు మీకు ఇన్ని మాటలు చెప్పానంటే మనకి ఈ వాక్యం ఒకటే కాదండి. ఈ వాక్యములో మహాజ్ఞానము దాగి ఉన్నప్పుడు ఈ మహాజ్ఞానం ఉద్దేశాన్ని ప్రపంచ వ్యాప్తముగా ఓపెన్ చేసి పెట్టాడు దేవుడు. బైబిల్ ఇస్ ఓపెన్. మర్మాలు మళ్ళీ మర్మవాళ్ళు లేవు. మర్మం అంటే నీకు అందకపోతేనే మర్మం. భర్త మనసు 25 సంవత్సరాలు చూస్తున్న భర్త మనసుకి ఈరోజు నీకు అర్థం కాకపోతే అది మర్మం అంటే ఏం బాగుంటుంది? అర్థం చేసుకోలేదు కాబట్టి మర్మం. అది నీ కర్మ, ఎవడేం చేయలేడు. అర్థం చేసుకుంటే మర్మం ఉండదు. బైబిల్లో పదాలు అర్థం కాకపోయేసరికి ఈ రోజున అనేక మంది పాస్టర్లుగా చలామణి అవుతూ ప్రతి పదాన్ని పక్కకు పంపించేశారు తప్ప వాస్తవాన్ని ప్రపంచానికి అందించలేకపోయారు. కనుకనే కుటుంబ వ్యవస్థ ఇలా అయిపోయింది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేను భూమి మీదకి వచ్చినప్పుడు అత్తకి కోడలకి, తండ్రికి కొడుక్కి అగ్ని రాజేస్తా అన్న పదం వాడాడు. ఇది యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట, యెషయా ద్వారా ప్రవశించిన మాట. ఎందుకు అలా పెట్టాడు? అత్తకి కోడలకి ఇబ్బంది పెట్టడంలో దేవుడి ఉద్దేశం ఏంటి అంటే ఈ రోజు జరుగుతున్నాయని దేవుడు పెట్టియనా? కొడుక్కి తండ్రికి వచ్చిన కుటుంబ వ్యవస్థలు పొరపాటు ఎవరి వల్ల వచ్చాయి? దేవుడు ఎందుకన్నా మాట యెషయా ద్వారా ప్రవశించిన మాట యేసుక్రీస్తు వారు మరలా గుర్తు చేశారు. అంటే దేవుడు ఈ రోజున అలా చేయడం దాన్ని వచ్చాడనా? కాదు కదా. ఆ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఏంటి? నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ మీకు దక్కదు అన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఒక కూతురిని ప్రేమించు, ఒక కొడుకుని ప్రేమించు, ఒక అత్తని ప్రేమించు, ఒక మామను ప్రేమించు. వాళ్ళు బ్రతుకున్నంత వరకే ఆ ప్రేమ ఉంటుంది. చనిపోయినాక సంవత్సరికం పేరుతో క్లోజ్. అది దేవుడైతే అనంతకాలం ప్రేమించే మహామూర్తి కనుక ఆ ప్రేమ వాడాడు దేవుడు. అంటే ఇహలోక బంధములు ఉరుక్కుడిపోదు అలాగే ప్రేమించదని కాదు. ఆ మాట ఎప్పుడూ చెప్పలేదు ఆయన. కనుక మీరు దేవుడు వల్ల దేవుని కుటుంబంలో సీమ సార్లు అనగానే అవి ఎలా వచ్చాయో నాకు తెలియాలి. అందుకని కీ పాయింట్ గా మీకు మాట్లాడిన మాట 2 కొరింథీ 2:11 లాస్ట్ లైఫ్. సాతాను
తెలుసు? విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు. అబ్రహాం గారి గురించి మనకు తెలియాల్సిన ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకు తెలుసా? అబ్రహాము గారికి 90 ఏళ్ల వయసులో 100 ఏళ్ల వయసులో లేక కుమారుడు పుట్టాడు. పేరు ఇస్సాకు. ఇస్సాకు గారు గర్భాన పడిన తర్వాత ఆ తండ్రి సంతోషంలో ఉన్నటువంటి విధానం, ఆయన దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ ఆ బిడ్డకు నూరు పోయడం జరిగింది. ఆ బిడ్డకు నూరు పోసిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత తన దగ్గర పనిచేసే వాడిని పిలిచి, పలానా చోటకు వెళ్ళి నా కుమారుడికి భార్య కావాలి చూడు అన్నప్పుడు ఆ ఏకం జరుగుతున్న విధానంలో దేవుడు ఎన్నో ఉద్దేశాలు రంగరించి పెట్టాడు మనం చూడాలి. ఇక్కడ అర్థం కాల క్రైస్తవ్యానికి అర్థం కాకనే వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున సంఘాల్లో కాపరి, సంఘాల్లో కాపలకి వాక్యాలు రావు. మీకు తెలుసో తెలీదు, చాలా మంది అంటుంటారు పాస్టర్ వాడికి వాక్యం రాదు. వాడికి తెలిసిన గుడ్డోడు, వాడు గట్టి ఉంటుంది, అక్షరం కనబడుతుంది, లోపల భావం తెలియదు, రూపం చూడకూడదు, లోపల ఉన్నటువంటి తత్వాన్ని చూడాలి. అది మనిషి మర్చిపోయాడు కనుకనే ఈ రోజు గుర్తు చేద్దామని ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి మీ బైబిల్ పెట్టి కానీ దేవుడి ఉద్దేశం చెప్తా, మరి చెప్పాలి కదా. మరి అంతకంటే ముందు ఒక మంచి మాట మీకు చెప్పి అడుగుతాను. ఎందుకు మాట్లాడము, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఓపెన్ 3వ అధ్యాయము 6వ వచనము. ఎందుకు మాట్లాడము 3వ అధ్యాయము 6వ వచనం. మరియు దేవుడు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. బాగా గుర్తు పెట్టుకోవాలి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము గర్భాన పుట్టిన ఆయన ఇస్సాకు, ఇస్సాకు గర్భాన పుట్టిన ఆయన యాకోబు. ఇప్పుడు యాకోబు గారు లైఫ్ స్టైల్కి ఎంటర్ అవుతాం. ఏమండి, యాకోబు అనగానే మోసగాడని అయ్యారు చెప్పడం, మనం బలే బలి గంగురొట్టులకు తవ్వపటం. అది ఎందుకు చెప్పాడు మనకు తెలియదు, అలా భావం ఏంటో మనకు తెలియదు. కానీ కనుక ఆలోచిద్దాం. మరి ఇక్కడ ఏమన్నాడు, నేను అబ్రహాము దేవుడను, కూర్చోరా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. యాకోబు అనగానే అయ్యగారు అన్నట్టుగా మోసగాడు అయితే మోసగాడికి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా అవుతాడు? యాకోబు అన్న పదానికి మోసగాడు అర్థం వచ్చుంటే ఆ మోసగాడికి దేవుడు ఎలా అవుతాడు? దావీదు మహారాజు, ఆయన యెరూషలేములో నీ కొరకు మందిరం కట్టిస్తా అంటే ఏమన్నాడు? వద్దు కుమారా, ఎత్తుకు చేసిన నీ చేతులు రక్తంతో కలిసి ఉన్నాయి, రక్తంతో కలిసిన చేతులతో మందిరాన్ని కట్టించుకుంటే నా మీద నిందేస్తారు నీ ద్వారా. చంపిన వాడి చేత కూడా దేవుడు కట్టించుకోవడం నిందపడుతుంది. వద్దు, నీ గర్భవాసిగా పుట్టబోతున్నటువంటి సులభంతో కట్టించుకుంటా, నో టెన్షన్ అన్నాడు. కట్టించుకుంటే తప్పేంటి, తప్పించుకేంటి? ఒక మోసగాడికి దేవుడు అయినప్పుడు ఎందుకు కట్టించుకోకూడదు? ఎంత గొప్ప మనసు దేవుడు. ఎవరికి అర్థమవుతుంది ఈ రోజున? వ్యాపారం చేసి వ్యామోహం ఉన్నవాడికి ఏమర్థమవుతుంది? సువార్త. సేవ కోసం సేవ చూసేవాడికి ఏమర్థమవుతుంది? సువార్త. కొద్ది కాలం బ్రతికినా చాలా జాగ్రత్తగా బ్రతకాలి దేవుడి కొరకు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. యాకోబు ఇస్సాకు గర్భాన పుట్టాలి. ఆల్రెడీ అబ్రహాము గర్భాన ఇస్సాకు పుట్టాడు. ఎంత వయసు వచ్చింది, పెళ్లి కొరకు పంపించాడు. ఇప్పుడు పెళ్లి ప్రస్తావనలో ఎన్నో నిజాన్ని రాత్రి మీకు చూపిస్తారు. బోధకుడికి బైబిల్ అర్థం కాదని మరొకసారి నిరూపిస్తాను మీకు. చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము స్పష్టంగా చూస్తాను. మీరు కూడా తీయాలమ్మా, ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి. చెప్పబడిన మాట అలా ఉన్నదా లేదా తెలియాలి. 1 నుంచి 23 వరకు చదువుకున్నాం. బాగా చూడండి, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుని కుటుంబంలో సీమసాల ఎలా వచ్చాయో తెలియకపోతే, నువ్వు కట్టుకున్న ఇంటికి సీమసాల ఎలా వచ్చి నీకు తెలియకపోతే ఎవరికి తప్పు ఉండాలి. చూద్దాం. అబ్రహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు. ఇస్సాకు రెబ్కాని పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. బాగా వినాలి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు యుక్త వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మరి సహోదరుడు లాభా సహోదరుడు విధానంలో రెబ్కాను పెళ్లి చేసుకున్నాడు.
అప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాలు. అబ్రహాము విశ్వాసకు తండ్రి. అబ్రహాము ఈ ఇస్సాకు పరీక్ష నిమిత్తమే ఎన్నో దేవుడి దగ్గర ఎన్నో శ్రమలు ఎదుర్కొని విశ్వాసకు తండ్రిగా పిలువబడినటువంటి ఘనత ఆయనది మనకు తెలుసు. ఆయన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డ ఎలా పెంచుకున్నాడో మనకు తెలుసు. ఆ పెంచుకున్న కుమారుడు యుక్త వయసు వచ్చినప్పుడు, పెళ్లి అన్న ప్రస్తావంలో 40 ఏళ్ళు నిండినప్పుడు, ఇప్పుడు రెబ్కాని పెళ్లి కుమార్తెగా అనగా కోడలుగా స్వీకరించినప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాలు. దైవ కుటుంబంలో, దేవుడు మెచ్చిన కుటుంబంలో విషయం మాట్లాడుతున్నా. చదవయ్యా. ఇస్సాకు భార్య గొడ్రాలు. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడని కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా అన్నాడు. 2 బాగా చూడండి, నిర్వహిస్తున్నాను. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపుల నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదం అంటే ఒక జనపదము బలిసిపోయి ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. కింద కూడా చూసుకుంటే ఆమె ప్రశ్న ఇప్పుడు ఆయన వయసు 60 సంవత్సరాలు. ఇస్సాకు గారి వయసు 60 సంవత్సరాలు. 40 ఏళ్ళకు పెళ్ళైంది, 60 ఏళ్ళకు తండ్రి అయ్యాడు. 40 ఏళ్ళకు పెళ్ళైతే 60 ఏళ్ళకు తండ్రి అయితే ఈ 60 సంవత్సరాలలో 20 సంవత్సరాల వ్యవధి కాలంలో గొడ్రాలుగా ఉన్నటువంటి భార్య విషయమే దేవుడి దగ్గర ప్రస్తావిస్తున్నాడు. నాయన ఆశీర్వదించావు నా తండ్రిని, ఎంత గొప్ప బ్రతికించావు, నన్ను ఇచ్చావు, నాకు రెబ్కాను ఇచ్చావు, కానీ పిల్లలు లేదు. 20 ఏళ్ళు గడిచిపోయింది, బాధపడుతుంది. చాలా మంది గొడ్రాలు పిల్లలు బాధ మనకు తెలుసు. వాళ్ళ పిల్లల్ని చూస్తూ బాధపడుతున్నాడు. కూర్చోలేదు కనుక 20 సంవత్సరాలు బాధ అనుభవించినప్పుడు పుట్టినటువంటి విధానంలో బిడ్డను లోపల గర్భం లోపల పెరుగులాడుతున్నారు. దేవుడు గర్భాన్ని తెరిచాడు, పెరుగులాడుతున్నప్పుడు ఆ బాధ భరించలేం. పెరుగులాట అంటే అర్థం ఏంటి? మెసలతో కాదు, కొట్టేసుకుంటున్నారు లోపల. పెరుగులాట అంటే అర్థం ఏంటి? ఒకరినొకరు కొట్టుకునేదాన్ని పెరుగులాట అంటారు. పెరుగులాటలో ప్రాణం తీస్తూ ఉంటారు. పెరుగులాట అంటే కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. లోపలంతా ఒక్కడనుకుంటుంది తల్లి ఎక్కమ్మ. అప్పుడు దేవుడు అన్న ఉద్దేశం తెలుసా? 2 జనములు నీ గర్భములు కలవు, 2 జనపదములు నీ కడుపు నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒకరి జనము కంటే ఒకరి జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడును. స్వార్థపరుడుగా కనపడ్డాడు దేవుడు అయ్యగారికి. ఆవిడే ఎంత ప్రేమ లేకపోతే మాత్రం ఇలా రాయించేటి ఏంటంటే అయ్యగారు, పెద్ద చిన్నుడు దాసుడు ఏంటంటే దేవుడికి పక్షపాతిగానే ఉన్నాడు పదం. వారికి కళ్ళు అలా ఉన్నాయి. 2 బిడ్డలు లోపల ఉన్నప్పుడు దేవుడి ఉద్దేశం రాయడంలో ఉద్దేశం ఏమైంటుంది? ఏమండి ఏమైంటుంది? సమానంగా చూడదనే అర్థం. దేవుడికి పక్షపాత చూపున్నట్టుగా అయ్యగారు మాట్లాడతాడు. అంటే ఇది బైబుల్ కదా, అందుకని అంటుంటాను తెగరనాయాలంతా పాస్టర్లే ఈ రోజున. అంటే దేవుడి మీద ఇంకా చెప్తారంతే. ఏమంటే ఆ రోజు ఏ రోజు మనములు ఆ వృక్షాలు అయిపోతే ఆ పాము వచ్చేది కాదు, ఆ మనం మోసం చేసేది కాదు, కానీ మళ్ళా అయితే ఏం పుట్టేది కాదు. నువ్వేం చేస్తారా? అన్ని దేవుడి మీదే. ఏదైనా వనములో ఎందుకు అది వేసాడు, ఎందుకు తినదని చెప్పాడు నీకు అర్థం అవ్వాలి. అంటే అది వేయకపోతే దెయ్యం వచ్చేది కాదుగా, దెయ్యం రాకపోతే అమ్మమ్మ మోసపడేది కాదుగా, అమ్మమ్మ మోసం జరగకపోతే తప్పు జరిగేది కాదుగా, తప్పు జరగకపోతే మా ప్రాణాలు పోయేవే కాదు కదా, మీరు సురంజీవులుగా ఉండేవాళ్ళం కదా. దేవుడు ఎంత స్వార్థపడండి. అబ్బా ఈ వేసేవాడు ఎంత ఈ వేసేవాడా? దేవుడు అనగానే వాక్యం అర్థంగా నిద్ర చెట్టు కదా. కానీ బైబిల్ ఉద్దేశం ఏంటి? రెబ్కా గర్భంలో 2 ఉన్నారని, ప్రత్యేకంగా భూలోకానికి వస్తారని, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతారని ముందే భవిష్యత్తు చెప్పారు రెబ్కాకి. ఎందుకు తెలుసా? 50 కోట్ల కణాలలో 1 కోటి కణముగా ఒక్కడిగా, 1 కోటి మందిలో ఒక్కడిగా ఏర్పరుచుకున్న దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చించడం ఎవరో తెలుసు. మమ్మ గర్భంలోంచి 3వ వాడిగా భూలోకానికి వచ్చారు. 2 భూమి మీదకి వచ్చి మరణించారు.
వాళ్ళతో పని లేదురా సోదరా. నేను రాబోతున్న కాలానికి దేవుడి పక్షం నిలవాలని నన్ను బతికించాడు దేవుడు. వాస్తవా కాదా? నా మనుషుడు తెలుసు దేవుడికి, తెలియదంటారా? రూపించుకుంది నిర్మించుకుంది ఆయనే. లోపల ఉన్న ఇద్దరు పిల్లల మనస్తత్వాలు దేవుడికి తెలియదా? తెలుసు కదా. దేవుడికి తెలిసినప్పుడు, దేవుడి ఉద్దేశం తెలిసినప్పుడు దేవుడు ఆలోచించుకోవాలి తప్ప. కానీ ఆ యోధను ఎందుకు పుట్టించాడండి? యోధ పుట్టించకపోతే యోధ చూసి తప్పు చెప్పాడు కాదుగా. దేవుడిని తప్పులు చేస్తాడండి, మన్ను చేస్తాడా? దేవుడిని తప్పు పడతావా? వాక్యాన్ని తప్పు పడతావా? కానీ యోధ బ్రతుకు దిద్దుకుంటాడేమో ఛాన్స్ ఇచ్చాడు. మనకు కూడా ఆయుష్ ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? చాలా మంది 10 ఏళ్ళ దేవుడు నమ్ముకుంటారు, 25 నమ్ముకుంటారు, 60 ఏళ్ళు నమ్ముకుంటారు. 60 ఏళ్ళు నమ్ముకున్న అదృష్టవంతులే. అప్పుడు తెలుసుకున్నాడు దేవుణ్ణి. నీకంటే ముందు నేను తెలుసుకున్నాను, నేను గొప్ప అంటే కుదరదు అక్కడ. ఎవరి ముందు వచ్చినా కాదు దేవుళ్ళకి. ఎంతకాలం ఉన్నదే గొప్ప. కార్యారంభం కంటే కార్యార్థము వేలు. ఎప్పుడు వచ్చామో కాదు దేవుళ్ళకి, ఎలా బ్రతికేమన్నదే ముఖ్యం దేవుళ్ళకి. ఏమైనా దేవుని వాళ్ళరా యొక్క గర్భములో ఉన్న విధానములో దేవుడు చెప్పదలుచుకుంటే ఏంటో ఈ రోజున ప్రపంచానికి అర్థమై ఉంటే బాగుండేది. అలా అర్థం కాదు కనుకనే ఉన్నది ఉన్నట్టుగా ప్రతి కుటుంబం తీసుకుంది. ఈ రోజున ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంది అంతే. ఏం చెప్పాడు? కానీ 2 జలములు నీ గర్భంలో నుండి, గర్భంలో కలవు, 2 జలపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జలపదము ఒక జలపదము బలిష్టమై ఉండడం, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఇప్పుడు 24 వచనం. ఆమె ప్రసూతికి కావలసిన ధనములు నిండినప్పుడు ఆమె గర్భమునందు కవలల వారు ఉండిరి. మొదటివాడు ఎవరి వారుగా బయటకు వచ్చును. అతను వల్లంతయు రోమ వస్త్రముల వలె ఉండెను కనుక అతను ఏశావు అంటే ఎవరి వాడిని పేరు పెట్టారు. తరువాత అతని సోదరుడు బయటకు వచ్చినప్పుడు అతను చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండను కనుక అతని యాకోబుని పేరు పెట్టును. ఆమె వారిని కలిగినప్పుడు ఇస్సాకుకి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. కానీ ఫస్ట్ వాడు పుట్టాడు. దేవుడు చెప్పిన విధానం జరుగుతుంది అక్కడ. ఫస్ట్ వాడు పుట్టాడు. ఫస్ట్ వాడు పుట్టినప్పుడు ఎర్రగా ఉన్నాడు. ఏశావు ఎర్రని వాడు అని అర్థం. రెండవ వాడు వస్తూనే అన్న కాలు పట్టుకొని వచ్చాడు, యాకోబు. కానీ కాలు పట్టుకుంటుంటే అర్థం ఏంటి చెప్పండి? కాలు పట్టుకుంటుంటే అర్థం ఏంటి? కానీ పుట్టుకలోనే బిడ్డ పట్టుకుంటాడా? ప్రపంచం ఎక్కడైనా ఉందా? ఏ తల్లి గర్భంలో సరే పట్టుకొని వచ్చాడా? ఎవరైనా సరే కావాలి. చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, చూడాలి మరి. ఏ తల్లికైనా ఈ సమాధానం అందుతారు ఈ రోజున. తెచ్చేటి ఏమనుకుంటున్నారు? వాక్యం చెప్పండి ఏమనుకుంటున్నారు? ఇంతవరకు కవలం తల్లుడు ఎవరైనా ఉంటే ప్రపంచం వ్యాప్తంగా నీ 2వ కుమారుడు ఫస్ట్ కుమారుడు బయట పెట్టుకుని వచ్చాడని చెప్పాలి. రాడు కూడా. ఒక్క యాకోబుకి సాధ్యమే. ఎందుకు తెలుసా? పట్టుకోవడంలో ఉన్న గొప్పతనమే పట్టుగలవాడు అర్థం. పట్టుగలవాడు పుట్టుకతోనే పట్టుకొని వచ్చాడంటే మరి కెపాసిటీ నీకు అర్థమైపోయారు అది రోజున. అదేమీ అర్థం కాదా? అని పెద్దవాడు చిన్నవాడికి ఎలా దాసుడు అవుతాడో చెబుతున్నాడు. భవిష్యత్తు చెబుతున్నాడు. అలాగే అక్కడ తప్పు చెబుతుంది కాదు. అక్కడ దేవుడు చెప్పదలుచుకున్న ఉద్దేశం, గర్భంలో కవలం ఉన్నప్పుడు పెద్దవాడు ఒక రకంగా వచ్చాడు, రెండవవాడు పెద్దవాడు కాలు పట్టుకొని వచ్చాడు. అప్పుడు ఆయనకి 60 సంవత్సరం. 28వ వచనము. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసంలో తినుచుండెను కనుక అతను ప్రేమించును. రెక్క యాకోబును ప్రేమించును. పెద్దవాడు వేటగాడు, పెద్ద కుమారుడు వేటగాడు. వేట ఆటంలో నేర్పడి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి తండ్రి అనేవాడు భూలోకంలో పెద్దవాడిని ప్రేమిస్తాడని, తల్లి అన్నది చిన్నవాడిని ప్రేమిస్తుంది అని, ఇప్పటి వరకు కుటుంబంలో ఇదే జరుగుతుంది అన్నది వాస్తవం. అదా? తండ్రికి పెద్దవాళ్ళే ఇష్టం, తల్లికి చిన్నవాళ్ళు ఇష్టం. మరి మధ్యలో ఏం కావాలేంటి? ఏమంటే మధ్యలో ఏం కావాలి? చంపేస్తారు ఇద్దరు కలిసి అంతేగా. మరి వాళ్ళకి 2 పుట్టారు కాబట్టి 2 చెబుతున్నాడు. అది 20 మంది పుట్టుంటే ఏమన్నా దేవుని వాళ్ళారా? దైవ ఉద్దేశం రోజు నా మనిషికి అర్థం కాకుండా పోతుందరా. వేట మాంసం చేసినంత మాత్రమే ప్రేమించాడనా? మరి యాకోబు తల్లి కోన, తల్లి పక్కన ఉండేవాడు సాధు, తల్లి పక్కన అలా తిరిగేవాడు ఇంట్లో. తల్లి ఏం చేస్తే అవి నేర్చుకునేవాడు, వంటగాడు అని వేటగాడు.
కానీ ఇప్పుడు తండ్రి పెద్దవాడిని ప్రేమించినట్టుగా కనబడుతుంది, తల్లి చిన్నవాడిని ప్రేమించినట్టుగా ఉంది. మరి అంతేకాయ గారు ఉంది అక్కడ అంటారా? అందాం, ఏం చేద్దాం మరి? అక్కడ అంతే ఉంది కదండి, మరి అంతకంటే ఏముంది? మళ్ళా చూడండి 2వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేద మాంసం తెచ్చుండను కనుక అతను ప్రేమించును, యాకోబును ప్రేమించును. ఎందుకంటే యాకోబు వంట చేస్తాడు, అదేం తెచ్చాడు, మీరేమో వండాడు. తండ్రి ఏమో పెద్దోళ్ళు ప్రేమించాడు, తల్లి ఏమో చిన్నోళ్ళు ప్రేమించింది. అంటే ఇదే నిజం. ఏమైనా దేవుని వల్ల ఏ తల్లిదండ్రులకైనా కడుపును పుట్టిన 7 కూడా సమానంగా ఉంటారు. కాకపోతే తండ్రి అయినటువంటి ఎక్సైటింగ్ ఫీలింగ్ లో కాస్త పెద్దవాడి మీద మనసు ఉంటుంది. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఫస్ట్ బిడ్డ పుట్టిన తర్వాత ఉన్న ఫీలింగ్ 20 మంది పుట్టినా ఉండదు కదా. ఎందుకంటే ప్రధానంగా బ్యాచిలర్గా ఉన్నటువంటి వ్యక్తి తండ్రిగా సమాజంలో కనబడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఆ తర్వాత 2 3 4 ఇకపోతే చిన్నవాడిగా ఉన్నప్పుడు అందరినీ అల్లారు ముద్దుగా చూస్తారు. చిన్నవాడు కాస్త మారాలు చేస్తారు కనుక ఆ తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనుక ఆయన ఎక్కువగా ప్రేమిస్తుంది అనుకుంటారు. కానీ ఈ బిడ్డలో ఎవరికైనా సరే వ్యాధి వచ్చినా, జబ్బు వచ్చినా, ఏది వచ్చినా ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నది వాస్తవం. ప్రేమించాలంటే ఆ ప్రేమించడం కాదు, ప్రేమించాలంటే ప్రేమిస్తారు. అంటే ఇక్కడ చాలా జరిగింది. దేవుడే ముందు చెప్పాడు కనుక దేవుడి ప్రకారంగానే యాకోబు ఇస్సాకు మరి ఏశావును ప్రేమించినట్టుగా, రెబ్కమ్మ ప్రేమించినట్టుగా జరిగిపోయినట్టుగా స్పష్టంగా నీకు అర్థమైంది. మరి సాతాను తంత్రాలు ఎరగని వారు కావన్నాడు. ప్రపంచ జ్ఞానానికి పౌలు గారే దిక్కు. పౌలు గారు వచ్చిన తర్వాతనే ప్రపంచ జ్ఞానం బయటకు వచ్చేసింది, ఓపెన్ అయింది. ఇప్పుడు ఇదేంటి మరి? సాతాను తంత్రాలు మీరు ఎరగని వారు కారు అన్నాడు. అంటే సాతాను అన్నది దేవుని కుటుంబంలో చేరుతుంది, దేవుని పిల్లల తలంపులకు చొచ్చుకొని వెళ్ళిపోతుంది. కనుకనే వారి మనసులో ఈ ఉద్దేశాన్ని చెరపగొడటం కొరకు, కొన్ని నేర్పడం కొరకు అది శాశ్వతలో పనిచేస్తుంది. ఏ కుటుంబం అయితే దేవుళ్ళు గొప్పగా ఎదుగుతుందో, ఏ కుటుంబంలో అయితే కుటుంబం మొత్తం దేవుళ్ళు ఉంటుందో ఆ కుటుంబం విచ్ఛిన్నం కావడమే సాతాను యొక్క లక్షణం. ఒక కుటుంబం కొరకు కట్టుకున్నటువంటి ఆ ఇల్లు ఎలా సేవస్థానం వచ్చాయో చెప్పాలి. ఫస్ట్ మీకు ఎన్నో సమయించాను. కట్టుకున్నటువంటి ఆ ఇంటిలో ఎలా వచ్చే సార్లు ఎవరైనా చేయగల తప్పు. ఇప్పుడు ఇక్కడ ప్రేమిస్తున్న విధానంలో ఎవరి మీద వేస్తావు తప్పు. వేటాడుతున్నాడు కాబట్టి ఏశావు ప్రేమించడం నువ్వు అన్నావు. తల్లి కాడే ఎక్కువ ఉంటాడు కాబట్టి వేటగానే వెళ్ళిపోయాడు, కష్టపడి తెస్తున్నాడు తండ్రి, నా తర్వాత వీడే అని అలా ఉండే. తల్లి పక్కనే ఉంటున్నాడు, తల్లి పక్కనే తల్లికి అన్ని అందిస్తున్నాడు, తల్లి ప్రేమిస్తుంది. అలాగని ఏశావుని ప్రేమించినట్ట, యాకోబుని ప్రేమించినట్ట. కానీ కుటుంబంలో ఈ రోజున తండ్రి పెద్దవాడిని, తల్లి చిన్నవాడిని ఈ విధంగా ఈ ప్రేమ పిల్లల మధ్యకి వెళ్ళిపోయేసరికి చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. అది ఇంటర్నల్ ఫీలింగ్ అంటారు. మా నాన్నకి పెద్దలంటే ఇష్టం, మా అమ్మకి చిన్న ఇష్టం, నేను ఎవరికి ఇష్టం లేదు. ఈ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడంలో ఆ తండ్రికి ఆ తల్లికి మనశ్శాంతి ఉంటుందా? ఒరే అలా కాదురా చెప్పినా రెండో. ఎందుకంటే చూస్తున్న విధానంలో తేడా జరిగిపోయింది. అమ్మవారు చూడు, మీ నాన్న చూడు పెద్దలతో బాగా మాట్లాడతాడు, మీ అమ్మ చూడు చిన్నతో బాగా మాట్లాడు, నిన్ను ఎవరు పట్టించుకోరురా. ఇప్పుడు గలిబిలు రావాలి. గలిబిలు వచ్చిన ఆ కుటుంబం దేవుని కుటుంబం సంగతి తెలీదా? అబ్రహాము కుటుంబం అని. అబ్రహాము దేవుడికి వచ్చిన బిడ్డ. ఆ కుటుంబంలో అపవాది దూరి పెడుతున్న చిచ్చు. అలా కూడా నిర్మకాండ 3 వారు దేవుడు అన్న మాట ఏమైపోవాలి? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. యాకోబు ఏశావు దేవుడు అల్లా దేవుడు. ఎందుకు తెలుసా? ఏశావు నిలబడలేదు. ఏశావు నిలబడలేదు. ఎందుకు నిలబడలేమో తెలియాలి మళ్ళీ మనకి. కానీ ఎందుకు నిలబడలేదు? యేసుక్రీస్తు వారు పక్కనే ఉన్నటువంటి యువత ఎందుకు నిలబడలా? యేసుక్రీస్తు వారి పక్కనే వాక్యాలు వింటున్నాడు, యేసుక్రీస్తు వారి పక్కనే స్వస్థత చూస్తున్నాడు, యేసుక్రీస్తు వారి పక్కనే అద్భుతాలు వింటున్నాడు, అయినా ఎందుకు నిలబడలా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తప్ప? ఏమండి ఎవరు తప్పు? పక్కనే ఉన్నాడుగా దేవుడు. అదే అడుగుతున్నాడు. మిగతా వాళ్ళు చాలా మంది పక్కనే ఉన్నవాళ్ళని సరిదిద్దుకున్నది ఈయన లోకానికి ధ్యానం పెట్టాడు అంటున్నారు. నెట్లో పెట్టడం అలవాటు అయిపోయింది, ఆడిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. పక్కనే ఉన్న యువతాన్ని 3 సంవత్సరాలు తిప్పుకున్నాడు, ఆయన వల్ల కాలేదు. ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి యేసు వచ్చినట్టు మేము నమ్మాలా? ఒక్కనే కాపాడుకోలేకపోయాడు, 1,000,000 మందిని కాపాడాలంటే మేము నమ్మాలా? అసలు ఆయన దగ్గర ఉందా? ఎంత లింక్ చేస్తున్నారు చూడండి మీరు. ఏమైనా దేవుడు వాళ్ళరా
ఎవరికైనా ఒకటే సమాధానం చెబుతున్నా, చాలా మంది తింగర బోధకులు ప్రసంగాలు మీరు వినుంటారు. నాలాంటి ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా మీరు ఇప్పుడు వినాలి. ఇప్పుడు చూపిస్తారు ఎన్నో నిజాలు. అంటే ఇప్పుడు వెళ్దాం. దేవుని వాళ్ళరా, వేటాడుతున్నాడు ఏసావు. తండ్రి స్థానాన్ని తీసుకొని తండ్రికి ఉద్దేశాన్ని నెరవేర్తిస్తూ కుటుంబ పోషణలో ఉంటున్న విధానంలో వేటగాడిగా ఆయన వెళ్ళిపోయాడు. తెచ్చినటువంటి విధానంలో వండి పెడుతూ తల్లి పక్కన అది దండిస్తూ వంటగాడిగా యాకోబు గారు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి తెచ్చింది కాబట్టి ఆయన ప్రేమించినట్టుగా కనబడుతున్న వాక్యం తల్లి పక్కన ఉండడం కనుక ఈయన ప్రేమించినట్టుగా ఉంది. అంటే తల్లిదండ్రుల మధ్య వ్యత్యాసాన్ని వేర్పరుస్తూ కూడా అది మామూలు కుటుంబం కాదు, దైవ కుటుంబం. దైవ కుటుంబంలో ఇలాంటి చింతన వచ్చింది అంటే, ఇలాంటి సార్లు కనబడుతున్నాయి అంటే సరిదిద్దవలసిన బాధ్యత ఎవరి మీద ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు ఉన్న స్థితి ఏంటయ్యా అంటే, అబ్రహాము గారు కానివ్వండి, ఇస్సాకు గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, రిబ్కామ కానివ్వండి, శారా కానివ్వండి, ఈ భక్తులంతా ఇప్పుడు ప్రజెంట్ గా పరదేశంలో ఉన్నారు. మన బతుకు పరదేశం గ్యారంటీ లేదు. వాళ్ళు ఇప్పుడు పరలోకానికి అడగట పొందున్నారు. ప్రారంభ కాలంలో ఆ కుటుంబంలో జరుగుతున్న విచ్ఛిన్నాన్ని దేవుడు రాయించాడు. ప్రజెంట్ కాలంలో వారు పరలోకానికి సిద్ధంగా పరదేశంలో ఉన్నారు. టికెట్ కన్ఫర్మ్. ఒకవేళ వాళ్ళు మోసగాళ్ళు లేకపోతే ఇలా కుటుంబాన్ని తప్పుడుగా తీసుకున్న తల్లిగా మిగిలి ఉంటే ఈ రోజున ఆ తల్లి అక్కడ ఉండేది కాదు. అప్పటి పరిస్థితులు దేవుడు బేజీలు వేసుకొని ఉంటున్నాడు. అప్పటి పరిస్థితిని మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు ఉన్నది దేవుడి దగ్గర పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు అప్పటి పరిస్థితిని మాట్లాడుతున్నారు. వన్స్ అపాన్ ఎ టైం ఆ సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నారు. ఆ సిచ్యువేషన్ దేవుడు పలికిన విధంగా ఆ తల్లి ఆ దేవుడు చూసిన విధానంలో మీరు మరొకసారి దేవుడు నింపితే ఆదికాండము 27వ అధ్యాయము ఏమండి, వేట మాసానికి వెళ్తున్న కొడుకుని ప్రేమించాడు. ఇసాకు బాగా వృద్ధుడైపోయాడు. ఏసావుని పిలిచాడు, కుమారా వేటకెళ్ళి నాకు నచ్చిన దాన్ని వేటాడు, నాకు తీసుకురా, వండి పెట్టు, ఆ దేవుడి దగ్గర ఉన్న ప్రతి దీవెన నీకు ఇస్తాను, వరంగా నువ్వే తీసుకో అన్నప్పుడు ఈ పెద్ద కొడుకు చెబుతున్నప్పుడు తల్లి వింది, రెక్క వింది. ఆ సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అంటే ఆదికాండము 27వ అధ్యాయము 5-6 వచనంలో ఇస్సాకు తన కుమారులకు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా, ఇది ఎలా వేటకు వెళ్ళి నాకు ఇష్టం వచ్చిన వేట మాసం తీసుకొచ్చి వండి నాకు పెడితే నీకు దేవుడి దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదం ఇస్తా. అది వారసత్వం, జ్యేష్ఠత్వం. కానీ ఇంట్లో పెద్దవారికి తండ్రి తప్ప తండ్రి స్థానం ఉంటుంది. అది జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వానికి హక్కు ఉంది. తాత ఆస్తి మనవడదే, గుర్తుపెట్టుకోండి. జ్యేష్ఠత్వపు లక్షణాలకు హక్కు ఉంటుంది. కనుక పెద్ద కుమారుడిగా హక్కు అంటే దేవుడి దగ్గర ఉన్నటువంటి వచ్చినటువంటి విధానము చిన్నవాడికి వెళ్ళవు, పెద్దవాడికి వెళ్తాయి. అలా అలా రావాలి, వంశపారపర్యంగా దేవుడి ఉద్దేశం అది. కనుక పెద్దవాడిని పిలిచాడు. ఎందుకంటే తండ్రి నేర్పాడు, ఆయన నేను నీకు తండ్రిని అవ్వచ్చు కానీ నా తండ్రి దేవుడు, నా తండ్రి ఉద్దేశం ఎలా ఉన్నది, ఇశ్రాయేలు పరిపాలన ఎలా ఉంటుంది, ప్రతిదీ నేర్పుకుంటూ వచ్చినప్పుడు జ్యేష్ఠత్వం అన్నది పెద్దవాడికి చెందుతుంది తప్ప అనేక సహోదరులలో యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడగునట్లు యేసుక్రీస్తు వారి కంటే ముందు లోకం పుట్టింది. యేసుక్రీస్తు వారి కంటే ముందు లోకంలో పబ్లిక్ ఉన్నారు. యేసుక్రీస్తు వారి కంటే ముందు లోకంలో ప్రవక్తలు ఉన్నారు. యేసుక్రీస్తు వారి కంటే అమ్మ ఉన్నారు. యేసు ఆత్మరూపిగా ఉండడుతున్న లోకంలో ఆయన ద్వారా కలిగినది మర్చిపోయాడు. కనుకనే మొన్న పుట్టిన యేసుక్రీస్తు వారు. క్రిస్మస్ అంటే మొన్న ఎప్పుడు క్రిస్మస్ ఎప్పుడు యేసు పుట్టింది ఎప్పుడు, క్రిస్మస్ ఎప్పుడు, ఏం చేసుకుంటున్నాం, 30 ఎప్పుడు, యేసు సిలివెక్కింది ఎప్పుడు, ఏమి తెలియదు అయ్యగారికి. అంటే యేసు పుట్టినప్పుడు చలికాలమా ఎండాకాలమా ఏ కాలమో కూడా తెలియదు. ఇజ్రాయెల్ కంట్రీకి భారతదేశానికి ఇప్పుడు సమయం నువ్వు లెక్కేస్తుంటే 10:50 కాలం అంతకు చెప్పలేదు. వాళ్ళు వైరుగా నువ్వు సెల్లో చూడు, ఇజ్రాయెల్ ఈరోజు టైంతో చూడు, ఇప్పుడు డేట్ ఎంత చూడు, గల్ఫ్ కంట్రీస్ డేట్ చూడు. అది ఏ టైంలో పుట్టిండే అర్థం కాదు. చలికాలం ఎందుకు పుట్ట వేసిస్తున్నారు? మందను కాసుకొని చూడగా ఉంది. అక్కడ మంటను కాసుకోవట్లేదు. మంటకి తేడా తెలియని వాడు పాస్టర్. కానీ మంద ఎప్పుడు కాసుకుంటారు? పొలాల్లో లేనప్పుడు కాసుకుంటారు. గొర్రెలు ఎప్పుడు కాసుకుంటారు? మందని పొలాల్లో వీడిపోవాలి అప్పుడు కాసుకుంటారు. యేసుక్రీస్తు వారు శరీరప్పుడు పేతురు ఏం చేశాడు? మంట కాసుకున్నాడు. మంట ఎప్పుడు కాసుకుంటాడు? చలికాలంలో చలి మంట వేసుకుంటాడా?
కానీ ఈ జ్ఞానం కూడా లేదు. మరి ఎందుకు వస్తున్నా చర్చకి, ఎందుకు నేర్చుకోవడం ఏం అర్థం కాదు. యేసుక్రీస్తు వారు శ్రీయుక్తున్న సమయంలో పేతురు గారు సలిమంట కాసుకుంటున్నారు. సలిమంట ఎప్పుడు కాసుకుంటారు సోదరా? ఇజ్రాయెల్ కంట్రీకి భారతదేశానికి సమయం వ్యత్యాసం 10 గంటల 50 నిమిషాలు మాత్రమే. సంవత్సరాలు లేవు, నెలలు లేవు. 10 గంటల వాతావరణం మారిపోతుందా? ఆ రోజున పంటలు లేవా? ఏమి అర్థం కదా. అది ఒక వ్యక్తి జాన్ పాల్ II అనేవాడు పుట్టినరోజు డిసెంబర్ 25. యేసుక్రీస్తు వారు అనుకున్నాడు. ఆయన పుట్టింది ఎప్పుడు ఎవరికి తెలియదు నా సోదర. ఇవన్నీ బైబిల్లో స్పష్టం. అయినా అర్థం కాలేదు. అదే అర్థం కాదు. ఏం అర్థమైంది? ఏం అర్థం అవ్వాలి? కనుక దేవుడు వాడరా వచ్చినప్పుడు జ్యేష్ఠత్వం పెద్ద కుమారుడుగా వెళ్తున్నప్పుడు కొడుకుని పిలిచి వేటమాసం వచ్చి నన్ను తృప్తిపరచు, నాలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నా తండ్రి నీకు ఇస్తా, జ్యేష్ఠుడు నీకే దక్కాలని, నీకే దక్కాలి. అవన్నీ తల్లి ఉంది. అవన్నీ తల్లి ఉంది. తల్లిని ఏం చేసి చూడండి. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను కాదు కడియుడు పదం. అది వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే వింటుంది కడియుడు పదం. వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య ఏశావుతో నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నా రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవన్నా నేను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమం గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచను, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదగా వచ్చును. ఆ శాపము నా మీదకి వచ్చును. ఒకవేళ మీ నాన్న శాపం పెడితే నా మీదకి వస్తుందిలే. ఏం చెప్పింది? నీ కొడుకు పెద్దవాడికి చెప్పాడు మీ తండ్రి, ఇలా వెళ్ళి తీసుకొస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం తీయబోతాయి. బాగా వినాలి. మరి కాబట్టి ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అంటే వెళ్ళిపోతాయి. కనుక ఇప్పుడు నువ్వేం చేస్తుంటే మందకు వెళ్ళు, అడవికి వెళ్ళకు, మందకు వెళ్ళు. 2 మేకలు తీసుకొని రా. మంద దృష్టి గలవాడు, ముసలివాడు, వృద్ధుడు, నీ తండ్రికి అంత జ్ఞానం లేదు, అయిపోయింది. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తామంటే తీసుకురా. అమ్మా పెద్దానికేమో రోమాలు ఎక్కువ ఉన్నాయి కదా, వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయి. నాన్న తడివి చూస్తే మేకతోడు కప్పేస్తాను పడక. మేకతోడు కప్పింది, వంట చేసింది, వెళ్ళిపోయాడు. అంటే ఒక్కసారి చూశాడు. స్వరము చూస్తేనేమో యాకోబుది, తరుము చూస్తేనేమో ఏశావుది. మంద దృష్టి కలవాడు, దృష్టి పోయింది, బాగా ముసలోడైపోయాడు. అక్కడ అడిగాడు, నువ్వు ఎవరిది? యాకోబు. వేసావా? అదేంటి డాడీ, నేను వేసావనే కదా. అలా చూశాడు. ఓకే, ఆశీర్వాదాలు మొత్తం ఒకటి తక్కువ లేకుండా ఇవ్వడం జరిగిందంటే. కానీ తండ్రి గుర్తుపెట్టాడు. తండ్రికి కళ్ళు చిన్నగా ఉండొచ్చు కానీ, మందం వెళ్ళొచ్చు కానీ, చెవులు బాగానే ఉన్నాయి. మాట విని అడిగాడు నువ్వు ఎవరో కుమారుడు అన్నప్పుడు, నానా నేను వేసావుని. స్వరం చూస్తే యాకోబులాగా ఉంది. అడిగిన దగ్గర అయిపోయింది డాడీ. ఓకే, కానీ ఇప్పుడు 41 చూడయ్యా, 20-40 ఆదికాండము. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతన్ని పగబట్టెను. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి తరిమి ఓకే కన్ఫర్మ్ చేసుకొని రాత్రి కట్టుకు లేకపోయినా ఖచ్చితంగా దీవెనని యాకోబుకే వెళ్ళాయి. ఏశావుతో చెబుతున్నప్పుడు వినది. అడవికి పోయిన తర్వాత తమ్ముడికి అన్ని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ తండ్రి కూడా కాస్త అసమానం వ్యక్తం చేసి తర్వాత మళ్ళా కన్ఫర్మ్ చేసుకొని ఏదేం చెప్పేసి మొత్తం ఇచ్చేసాడు. ఇప్పుడు ఏశావు మెంటాలిటీ మనకు అర్థం అవ్వాలి. ఏశావు మెంటాలిటీ ఏంటయ్యా అంటే ఒక్కసారి మన బైబిల్ ఇప్పుతారు. ఎందుకంటే మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. 2 తిమోతి 2:1 మాట్లాడుతున్నమాట. తిమోతి
నువ్వు నా కుమారుడు నువ్వు బలవంతుడు కమ్ము, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. బలవంతుడికి మాత్రమే బాధ్యత అప్పగించు, బలవంతుడికి మాత్రమే బాధ్యత అప్పగించు. సంఘ వాతావరణం అన్నది బలవంతుడికి చెందాలి. బలహీనుడికి చెందితే సంఘం మొత్తం పాడైపోతుంది. భవిష్యత్తు దేవుడు గర్భంలో ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని, ఒక జనపదము కంటే మరొక జనపదం బలిష్టంగా ఉంటుంది అని ముందే రాయించాడు. రెప్పకాగా అర్థమైపోయింది. అంటే చిన్నవాడే గొప్పవాడుగా దేవుడికి ఉపయోగపడతాడు. కానీ కనుక ప్రియమైన దేవుని వల్ల దేవుని ఉద్దేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం తప్పు అని అనడానికి నువ్వు అనర్హుడివే. దేవుడు డిసైడ్ చేసిన తర్వాత జీవుడు దానికి కామాలు పులిస్తప్పుడు పెట్టకూడదు. ఇంట్లో 7 పిల్లలు ఉన్నప్పుడు, స్కూల్లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు 50 మంది లీడర్లుగా ఉండరు. వెనకాల వచ్చినా, అంతకంటే వెనకాల జాయిన్ అయినా వాడి స్కిల్ చూసి, వాడి ప్రవర్తన చూసి, వాడి బిహేవియర్ చూసి ఆ స్కూల్ టీచర్ వాడికి అప్పగిస్తుంది. మేడం మేమే కదా 10 మంది ఉంటున్నాం, మాకెందుకు లేదు మేడం అనకూడదు. నువ్వు 10 మంది ఉంటున్నా, వెనకొచ్చిన వాడు 10,000 మంది సమర్థుడు. ఎప్పుడు వచ్చే వాళ్ళది కాదు సువార్తలే, సమర్థత్వం చూసేస్తాడు దేవుడు. కానీ గర్భంలో ఉన్నప్పుడే కోడల కొట్ల కణాలు వేసాడు మనస్తత్వం తెలుసు. కలగోడ వంటకం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ బట్టే దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా తప్పు పట్టలేవు, వాక్యం తప్పట్లేవు. వేసాము మెంటాలిటీ ఏడు తెలుసా? కలగోడ వంటకం అన్ని కలిపి వండుతానే మనం సాంబార్ టైపు. దాని కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి విధానం. అంటే తిండి కొరకు ఎక్కువగా మనసు పెట్టేవాడు. మరి కాపుర్లు పుట్టేవారు మరి తిండికి ఆతృత పడతారు. మరి నిద్రాసక్తులు 56 ఉందము మాట ఉందము 56వ అధ్యాయము 10వ వచనము. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మరగలేరు, కలవరించుచు పండుకొనుచు వారు నిద్రాసక్తులు గలవారు. కానీ ఈ చదివే కుక్కలు తిండికి ఆతురపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టి వారే. ఇశ్రాయేలు మీద కాపరిగా నమ్మి ఏశావును పెట్టుంటే ఏమైపోయి ఉండేది? ఏమండి, ఇశ్రాయేలు మీద నమ్మి పెట్టుంటే ఏమైపోయేది? ఏమండి, ఏమైపోయి ఉండేది చెప్పండి మీరు? తిండి కొరకు, కలగూర వంట కొరకు జ్యేష్ఠత్వం అనుకున్నాడు. అంటే దేవుడిచ్చిన హక్కుని అమ్ముకున్నాడు. ఈ రోజున కాపులు అనేవాడు కూడా కాస్తాను అని దేవుడి దగ్గరికి మాట ఇచ్చి బాప్టిస్ట్ తీసుకొని వాక్యం నేర్చుకొని ఈ రోజున సంఘాలు తాకట్టు పెట్టేవాడు అయ్యగారు ఎలా అవుతాడు? అందుకే ఎవరైనా దేవుడు గర్భంలో ఉన్నప్పుడే గుర్తిరిగాడు కనుక ఈ ఉద్దేశం కాదు అని చెప్పేసి యాకోబు గారిని ఆశ్రదించింది. అందుకని నిర్మాకాండం 3:6 మాట్లాడే మాట, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. యాకోబు నా కొరకు ప్రాణం పెడతాడు. ఏశావు ఇచ్చిందని అమ్ముకున్నాడు. ప్రాణం పెట్టేవాడు గొప్పడా, అమ్ముకున్నాడు గొప్పడా? దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడంగా. ఎంతమంది కన్నామన్నది కాదు, ఎలా సాదుకున్నామన్నది ముఖ్యం. ఆ ఉద్దేశం దేవుడికి ఈరోజు చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని వలన దేవుని కుటుంబంలో సీమ స్థానం అంటే అపవాది ఎలా దూరుతుందో నీకు తెలియాలి. సమర్థవంతంగా తల్లి చెప్పుండాలి, సమర్థవంతంగా చెప్పుండాలి. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునే తత్వంలో ఆ మనసుతో స్థిరపడింది కనుక దేవుడు చెప్పాడు కనుక ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా రెప్కా చేసింది తప్ప రెప్కా తన సొంతంగా చేయలేదు, చిన్నవాడిని ప్రేమించడం లేదు. దేవుడు చెప్పాడు ఆమెకి. దేవుడు యొక్క ప్రత్యక్షమై ఏమన్నది మరియా ఏసేపుతో ఏమన్నది? ఇదిగో ఏరోదు నుంచి ఆజ్ఞ చేసింది, మీరు ఈ దిక్కును వెళ్ళండి. ఈ దిక్కు ఏంటి? ఏమైంది? ఈ దిక్కున ప్రమాదం ఉంది, ఈ దిక్కునే ఈ దిక్కు అంటే సేఫ్గా వెళ్తారు. దేవదూత చెప్పినట్టుగా ప్రయాణించారు. సేఫ్ జోన్లో వేసుక్రీస్తు వారిని కాపాడుకోగలిగారు. లేకపోతే కత్తి వాతకు బలైపోయేది. దెయ్యం టార్గెట్. కనుక చెబుతున్నప్పుడు సాక్షాత్తు ఈ కడుపులో పెరుగులాడుతున్న పిల్లలు ప్రాణంలో ఉండిలో ఉన్నప్పుడు అమ్మా నువ్వు బాధపడతావు, నీ కడుపులో కవులు ఉన్నాడు, మనుష్యుడు ఒకడే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అన్నప్పుడు ఆ మాట గుర్తు పెట్టుకున్న తల్లి కనుక చిన్నవాడిని ప్రత్యేకంగా పెంచడం నేర్చుకుంది. ఆ దేవుడు చెప్పిన మాట పాటించలేదా? పాటించబట్టే ఈరోజు దేవుడు చెప్పుకున్నాడు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, ఏశావు దేవుడు. అలా ఎందుకు? అది అమ్ముకుంటాడు.
సంఘాన్ని స్థాపించడం, దేవుడు వేరే వారికి విలీనం చేయడం, వేల రూపాయలు తెచ్చుకొని హ్యాపీగా జీవనాన్ని సాగించడం చూడట్లేదా? సంఘాల్లో తీసుకోవట్లేదా? శాలరీలు వేల రూపాయలు శాలరీలు. మనకి ఎందుకు గారు అందన్నారు, మరి ఎవరన్నారే, మరి ఎవరన్నాలి? ఒక్కొక్కరు 15,000 రూపాయలు శాలరీ ఈ రోజున. ఏం చేస్తున్నామని? ఎక్కడి నుంచి వస్తున్నాయని? సంఘంలో పిల్లలు కష్టపడితే 3,000 వస్తున్నాయి. ఆ 3,000తో నిన్నేమిటిందా అంటే నువ్వు చూడాలి. వారానికి నెలకు 4 సార్లు నువ్వు ప్రార్థన పెడితే నీకు 15,000 రూపాయలు శాలరీ లేకపోతే సంఘాన్ని మూసేస్తావా? జీతగాడు అందుకే మాట, జీతగాడే దేవుడు మాట్లాడా. కనుక దేవుడు ఉద్దేశం గర్భంలో ఉన్నప్పుడు చెప్పాడు రెబ్కాకి, చిన్నవాడు పెట్టేవాడు, పెద్దవాడు అమ్ముకున్నాడు, వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీయే. ఎందుకు? అపవాది తంత్రములు మీరు ఎరగని వారు కాదు. ఆ తల్లికి అర్థమైందరా. ఈరోజు ఎంతమంది తల్లికి అర్థమవుతుంది? అందుకని అర్థం కాదు కాబట్టి తండ్రి పెద్దవాడిని ప్రేమించడం, తల్లి చిన్నవాడిని ప్రేమించడం. మరి మధ్యలో చెప్పే పెద్ద ఏమైనా దేవుడు కదా. బైబిల్ అర్థం కాలేదరా. వాక్యం ఏం చెప్పింది అర్థం కాలేదు. ఎంతని సమానంగా చూడకపోతే ఆ తల్లే కాదు, వాడి తండ్రి కాదు. ఎందుకంటే ఆ గర్భఫలాలు దేవుడు ఇచ్చాడు కనుక. నేను చెప్పాను అడుగు దేవుడు ఎవరిని ఎక్కువగా మంచిగా ఉపయోగపడతాడో చూసి నేర్పు. వాక్యంతో నేర్చుకో. నువ్వు దేవుడు నీ పిల్లలు ఉంచు. ఏ బిడ్డ నీకు ఉపయోగపడతాడో వాడు టాలెంట్ చూడు. ఉపయోగపడుంటే సారపట్టు. అది 10వ ప్రసంగి నువ్వు ఏమందో ఆయన తెలియాలి కదండి. వాక్యాన్ని పట్టుకొని పిల్లల మధ్య ప్రేమ విచ్ఛిన్నాన్ని చేయడం చేస్తావా? ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పొదుపు చేయడం వల్ల పనులు ఎక్కువ భావము ఉపయోగించాలి. ఇనుప ఆయుధం మొద్దుగా ఉంటే నీకు ఉపయోగపడిన సాధనం ఆయుధం మొద్దుగా ఉంటే దాన్ని సానబట్టమన్నాడు దేవుడు. సానబట్టమన్నాడు. ఎలా సానబట్టాలి? ఇప్పుడు ఆ రోజు అంటే దేవుడు ప్రత్యక్షమైన రెబ్కాకి చెప్పాడు, గర్భంలో ఉన్న వాళ్ళలో పెద్దవాడు ఎలా ఉంటాడు, చిన్నవాడు ఎలా ఉంటాడు, నువ్వు జాగ్రత్తగా వాడు సాధు నా కొరకు బతుకుతాడని చెప్పాడు దేవుడు. మరి ఇప్పుడు నీకేం చెప్పుంటాడు? నీకు మళ్ళా ప్రత్యేకించి చెప్పడం. వాక్యం ఏం చెబుతుంది? నీ కుటుంబం ఎలా చదువుకోవాలో, నీ పిల్లలు ఎలా చదువుకోవాలో వాక్యమే చదువుతుంది. 6 ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము. దేవుడు వాక్యం రోజున అవైలబుల్ అయిపోతున్నారు ఆ కుటుంబాల్లో. నేడు మోసే విను, నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ సంగతులు నీ హృదయంలో ఉండవను. నేనేం చెబుతున్నానో నీ హృదయంలో ఉండాలి. మోసే జాగ్రత్తగా విను. నేనేమి చెబుతున్నానో నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులను వాడికి అభ్యసింపజేసి అభ్యాసం అంటే ఏంటండి? అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. రాకపోతే కృషి మీద కృషి చేసి విద్యార్థం అని దాని అభ్యాసం అన్నావు, సాధన అన్నావు. స్కూల్ నుంచి పిల్లగాళ్ళు వస్తే ఇంత సాధన చేస్తున్నావే, ఏ రోజు వాక్యం చూపించి ఎలా చెప్పావా? నువ్వు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని బైబిల్ గురించి మాట్లాడండి. ఎవరితో? పెద్దోడుతోనా చిన్నోడుతోనా? కానీ చెప్పాలి మరి తల్లిదండ్రులు. దేవుడు అలా ప్రేమించాడు కదండి. కానీ ఎంత బాగా నిందేసేస్తారు నా బైబిల్ మీద. మోసేలు చెబుతున్నాడు దేవుడు ఏమని? నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, దాన్ని పోతున్నప్పుడు నువ్వు వాటిని మాట్లాడాలి. పెద్దోడుతోనా చిన్నోడుతోనా? పిల్లలతో. ఒకళ్ళు కన్నావా, ఇద్దరు కన్నావా, ముగ్గురు కన్నావా, నలుగురు కన్నావా, 7 కన్నావా? ఎంతమంది కన్నావు? 7 దాకా. ఎంతమంది కన్నావు? అభ్యసింప చేయి, మాటలు నేర్పు. ఏ ఒక్క వ్యత్యాసం ఒకరి మీద చూపించినా సాతాను పూర్తించడం నీకు తెలియాలి. సాతాను తంత్రం ఎరగని వాడు కాదు. ప్రేమ అన్నది ఎక్కడ తేడా వచ్చినా దూరుతుంది, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మళ్ళా దేవుడికి వచ్చి అయ్యారు ప్రార్థించున్నాయి, నా చిన్న కొడుకు నాశనైపోయాడు అంటారు. మళ్ళా నువ్వు నేర్పు. ఏమన్నా దేవుడు మాట్లాడు. ఎంత గొప్ప ఉద్దేశం అలా నేర్పు. కానీ నేర్పాడండి ఎవరు తెలుసా? యోగు గారు నేర్పారండి. 7 పిల్లగాళ్ళకి అన్నాడు. ఎలా నేర్పారు మీరు చూడండి. తన గర్భంలో 7 పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పుకుంటాడు, యోగు ఏం చేస్తున్నాడు చూడాలి. 1వ అధ్యాయం 5వ వచనం యోగు గ్రంథం లాస్ట్ మాట. విందు దినాలు ఎందుకంటే మంచి సంతోషకర రోజులు రాజు కదా. మరి వారు విందు దినాలు పూర్తయిపోయిన తర్వాత యోగు గారు తన కుమారులు పాపము చేసి
హృదయంలో దేవుని దూషించే తమ హృదయములలో తమ కుమారుడు కాదు, తమ కుమారులు అంటే అందరి మీద ప్రేమను పంచాడా లేదా? పంచాడు. యోబుకు అలా చెప్పాడు దేవుడు, అందరి మీద ప్రేమ చూపి. మోషేకు అలా చెప్పాడు దేవుడు, అందరి మీద చూడు. రెబ్కాకు అలా చెప్పాడు దేవుడు, అందరూ అలా చూడు. అదే అది నేర్చుకోవడం అంటే. అని చూడయా, తమ హృదయంలో దేవుని దూషించే తమ హృదయంలో దేవుని దూషించి వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి తెల్లగా పెందలాగా లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము పెద్దవారి నిమిత్తమే కాదు, ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. కొరకు విందులో ఏమైనా దేవుడికి ఏమైనా అపార్థం చేశామో నా కుమారులు యోబు నిత్యం అలాగ చేయుచుండెను. విందు జరుగుతున్నప్పుడు దేవుడు కాకుండా మాట్లాడారేమో నా బిడ్డలు. ఒక ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళు గొప్ప చెప్పుకున్నారేమో, దేవుడికి అవమానం జరిగిందేమో నా బిడ్డలు. ప్రతి బిడ్డను పిలిచి వేకువజామున అరుణోదయం అంటే సూర్యుడు అప్పుడే ఎల్లగా వస్తుంటాడు, కళ్ళ వెళ్ళాడుతుంటుంది. కోడి కూసే సమయం వరకు కాసేపు ఆ సమయంలో పిలిచి ఒక్కొక్కరిని పిలిచి ఏమన్నాడు, దేవా ఈ బిడ్డతో పిలిచి క్షమించు. అలా యోగుడికి పక్షపాతం లేకుండా సాగిన ఘనత యోగుకి దక్కింది. అక్కడేనా యోగుకి? మరి ఇక్కడే అర్థం చేసుకున్నాను. ఏమైనా దేవుడు బిడ్డల ప్రేమిస్తుంటే సమానంగా ప్రేమించాలి. దూరిందా కొలాప్స్ లైఫ్, కుటుంబం మొత్తం నాశనం. నువ్వు ప్రార్థన చేసిన తెక్కనిక ప్రతిఫలం, ఎందుకంటే నువ్వు అక్కడే పెట్టావు దేవుడికి. బాధ కలిగే అంత గొప్ప కనుక ఇక్కడ ఉద్దేశం దేవుడు ముందే చెప్పాడు, జ్యేష్ఠత్వం యాక్చువల్గా వాడికి వెళ్ళాలి. కాకపోతే అమ్ముకుంటాడు. దేవ అమ్ముకోలేదా? పౌలు గారి దగ్గర 3 సంవత్సరాలు బైబిల్ నేర్చుకొని దశరథ ప్రాంతంలో సువార్త బాగా జరిగింది, డబ్బులు బాగా ఇస్తారని వాడు పక్కకెళ్ళి ఎక్కడో తనని ఆశించి వాడు చెడిపోలేదా? అందుకే పల్లా కట్టాడు సంఘాన్ని. అందుకే తిమోతి బలవంతుడిగా ఉన్నవాడిని సంఘంలో చేర్చుకో, వాడికి సువార్త అప్పగించు. ఒక ఉపయోగపడుతుందంటే ఎంతగా లేవు, ఒక బాధ్యత అప్పగించు. ఆ బాధ్యత ఈ రోజున సంఘం నేర్పాలి. కనుక ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు నెలలు ఎలా వచ్చే నువ్వు తెలియకపోవచ్చు, కానీ దేవుని కుటుంబంలో